మోడీ కొట్టిన దెబ్బ గట్టినే పడ్డదంటారా నిజంగా? అసలు అంటే ఇంతకుముందు ఓన్లీ పీఓకేలోకి వెళ్ళి చాలాసార్లు దాడులు చేసింది ఇండియా, కానీ డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి అయితే దాడులు చేయలే. 1971 తర్వాత ఇప్పుడేనంట ఫస్ట్ టైం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి. ఇక్కడ చూడొచ్చు మనం, ఈ బావల్పూర్లోకి వెళ్ళి ఇక్కడ మసూద్ అజర్, బావల్పూర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లాహోర్ దగ్గర ఇటు సైడ్ లో ఉన్నటువంటి ఈ ఏరియాలో కూడా లాహోర్ 40 సియాల్కోట్ అనే నగరం ఉంటుంది. ఓకే, ఆ సియాల్కోట్ అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపై కూడా భారత ఆర్మీ దాడులు చేసి ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ పీఓకేతో పాటు అంటే పాకిస్తాన్ లో ఉన్నట్టు డైరెక్ట్ అటాక్ అన్నట్టు, డైరెక్ట్ భూభాగం. అంటే తెలివిగా ఏంటంటే మోడీ ఏం చేశాడంటే తెలివిగా పాకిస్తాన్ ఆర్మీపై యుద్ధం కాకుండా కేవలం ఎవరైతే మాకు థ్రెట్ గా ఉన్నారో అని చెప్పేసి ఉన్నారో ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీదే దాడి చేసిన అన్నట్టు. అంటే పాకిస్తాన్ కు జస్ట్ ట్రైలర్ చూపెట్టిండు. ఈ ట్రైలర్ దెబ్బకే పాకిస్తాన్ మొత్తం విలవిల్లాడిపోతుంది. అసలు ఏం చేయాలో ఒక రకమైన దిక్కుతోచని పరిస్థితి ఉంది.